హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది నైట్ టైంలో రొట్టె తినాలనుకుంటారు. అందులో మెయిన్గా జొన్న రొట్టె. అది అందరికీ చేయడం ఈజీగా రాదు. ఇప్పుడు పూరి ప్రెస్తో జొన్న రొట్టె ఎలా ఈజీగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 3 గరిటెల జొన్నపిండి తీసుకోవాలి. తీసుకున్న జొన్నపిండి ఇద్దరికి ఈజీగా సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం పిండి ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ హీట్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఈ బాయిలింగ్ స్టేజ్కి వచ్చినాక వాటర్ని కొంచెం కొంచెం పిండిలో వేసుకుంటూ గరిట పెట్టి కలుపుకోవాలి. హాట్ వాటర్ కదా, కొంచెం చేయి కాలకుండా గరిట పెట్టుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం పిండికి సరిపోయేటట్టు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత గంట పక్కన పెట్టి చేయితో పిండిని బాగా కలపాలి. పిండి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుందండి రొట్టె. పిండిని క్రాక్స్ లేకుండా చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. అంతేకి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ పూరి ప్రెస్ తీసుకోవాలి. మా దగ్గర చిన్న సైజ్ పూరి ప్రెస్ ఉందండి. మీ దగ్గర ఆల్రెడీ పూరి ప్రెస్ ఉంటే ఓకే, లేకపోతే కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు పెద్ద సైజ్ తీసుకోండి. 8, 9, 10 నెంబర్లో దొరుకుతున్నాయి. అండ్ నెక్స్ట్ పూరి ప్రెస్ సైజ్ కవర్ కట్ చేసుకొని కవర్కి 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకున్నాక పిండి మొత్తంని ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలా ఒక్కో ఉండ పెట్టుకొని కవర్తో క్లోజ్ చేసి ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి జొన్న రొట్టె ఎంత పలుచగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయినాక కవర్ నుండి తీసేయండి, ఎంత ఈజీగా వచ్చేస్తుందో. దాన్ని ప్యాన్ పైన వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ కవర్కి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకో ఉండో తీసుకొని అలాగే ప్రెస్ చేసి అలా ఈజీగా కవర్ నుండి తీసేసి దీన్ని కూడా కాల్చుకోవాలి. స్టవ్ ఎక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇంత ఈజీగా చేసేసుకోవచ్చండి. అంత సేమ్ ప్రాసెస్ మళ్ళీ అన్ని ఉండలు అయిపోయే వరకు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసేయండి. అలాగే రాగి పిండితో కూడా చాలామంది దోశ వేస్తూ ఉంటారు, కానీ రాగి పిండితో రొట్టె కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ సేమ్ ప్రాసెస్తో రాగి పిండితో ట్రై చేసి చూడండి, అది కూడా రొట్టె ఈజీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి రాగి పిండితో కూడా. చూసారు కదండి పూరి ప్రెస్తో జొన్న రొట్టెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్ అంతా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.